ఈ రోజు ఇందిరా పార్క్ లో చలో ఇందిరా పార్క్ అనే ధర్నా మీరు ఎందుకు చేయాల్సి వస్తుంది? జాబ్ క్యాలెండర్ కోసం చేస్తున్నాము. అయితే మనకు జాబ్ ఆటంకాలు వస్తున్నాయి, కేసులు వేసుకున్నారని అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు జాబ్స్ ఇద్దాం అనుకుంటున్నాం కానీ కేసుల వల్ల ఇవ్వలేకపోతున్నాం అంటున్నారు. ఏ జాబులు ఇచ్చిండు మనకి? అసలు ఏ నోటిఫికేషన్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి చెప్పండి? 55,000 ఉద్యోగాలు ఇచ్చిండు. 55,000 నోటి మాటగా సంఖ్యకి చెప్తే నీకు ఏ నంబర్ వస్తే ఆ నంబర్ చెప్తే అయిపోతుందా? ఆ నోటిఫికేషన్ ఎవరు ఇచ్చిర్రు? ఏ గవర్నమెంట్ ఇచ్చింది? క్రాస్ చెక్ చేసుకోండి. ఏ గవర్నమెంట్ ఇచ్చింది ఫస్ట్ ఆ నోటిఫికేషన్లు? కాంగ్రెసా? కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాంగ్రెస్ లో ఉన్నాడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినట్టు. ఇక్కడ రెండు మాటలు వీళ్ళే మాట్లాడతారు. మేము వచ్చి 17 నెలలే అవుతుంది, 17 నెలల్లో ఇన్ని మూమెంట్స్ ఎందుకు చేస్తారు అంటారు. మరి 17 నెలలలో మీరు ఏ నోటిఫికేషన్లు జారీ చేసిరో కొంచెం డేట్స్ తో సహా మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. పేపర్లో చెప్తున్నారు కదా, న్యూస్ లో చెప్తున్నారు మేము ఇచ్చినాం జాబ్స్ మేము ఇచ్చినాము. నియామక పత్రాలు ఇస్తే కాదు, నియామక పత్రాలు ఇచ్చి మేము ఇచ్చినట్టు కాదు. ఫస్ట్ ఏ ఇయర్ 2022లో ఏ పార్టీ అధికారంలో ఉంది ఆ పార్టీ ఇచ్చినట్టు. ఆ పార్టీ ఏది? కాంగ్రెస్ ఉందా? అప్పుడు 2022లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందా? చెప్పుకుంటారు అంటే ఇంకా వీళ్ళు 2 లక్షలు. ఇప్పుడు వీళ్ళు ఒక మాట చెప్పారు ఎన్నికలకు ముందు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము. మేము అధికారంలో వచ్చిన మొదటి ఏడాదే మేము 2 లక్షలు ఇస్తామన్నారు. ఇప్పుడు 2 లక్షలు చూపించుకోవడానికి కామన్ గా ఒక అటెండర్ పోస్ట్ ఇచ్చినా సరే దాన్ని కలిపేసుకుంటారు. మొత్తం 2 లక్షలు. వీళ్ళకి సంఖ్య ఇంపార్టెంట్, అక్కడ జాబ్స్ ఇంపార్టెంట్ కాదు, నంబర్ ఇంపార్టెంట్ వీళ్ళకి. అది ఎట్లా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మీ నిరుద్యోగుల పరిస్థితి ఎలా ఉంది? ప్రజావానికి వచ్చి కలవచ్చు అని అంటున్నారు, అయినా కూడా మీరు ఇట్లా రోడ్ల మీద రావడానికి అసలు కారణాలు ఏంటి? సరే, ప్రజావాణిలో వచ్చి కలవమంటారు కదా, ఫస్ట్ ఎవరిని కలవాలి అది కూడా చెప్పాలి కదా. ఎవరిని కలవాలి? మేము అంటే మంత్రులు ఉంటున్నారంట, ఎమ్మెల్యేలు ఉంటున్నారట, ముఖ్యమంత్రి కూడా అప్పుడప్పుడు అవైలబుల్ గా ఉంటున్నారు. ఎప్పుడు చిన్నారెడ్డి తప్ప ఎవరు కనిపిస్తలేరు. మరి చిన్నారెడ్డి ఉంటున్నాడు, ఎప్పుడు అయినా చిన్నారెడ్డి, ఎవరు కనిపిస్తలేరు. మరి కొత్తగా ఎవరైనా మా ఎమ్మెల్యేనే నాకు కలవలేదు ఇప్పటిదాకా, మా ఎమ్మెల్యేనే నేను కలవలేదు ఇప్పటిదాకా. అట్లా ఉంది పరిస్థితి. ఇప్పుడు చిన్నారెడ్డిని కలిస్తే సమస్య తీరిపోతుంది అంటే మేము కలుస్తాం, చెప్పండి. మరి అట్లా కూడా ఎలాంటి యూజ్ లేదు. ప్రజావానికి పోతే మనం అప్లికేషన్లు తీసుకుపోయి ఇట్లా ఆ గోడకి ఇట్లా అతికిచ్చి రావాలి మనం, అంతే. మేము అనుకున్నాం, చాలా హోప్స్ పెట్టుకున్నాము, మనకి న్యాయం జరుగుతుంది ఇప్పుడన్నా ఉద్యోగాలు. ఇప్పుడు గత సంవత్సరం, గత 10 ఏళ్ళు నోటిఫికేషన్స్ లాస్ట్ మూమెంట్ లో ఇచ్చిండు కదా కేసీఆర్. అట్లాంటివి కాకుండా మనకి వీళ్ళన్నా ఏడాది లోపల 2 లక్షల ఉద్యోగాలు అన్నారు కదా, అట్లా అట్రాక్ట్ అయినాం మేమందరం. 2 లక్షల ఉద్యోగాలు అంటే మనకు కావాల్సిందే నియామకాలు, జాబ్ నిరుద్యోగులకు కావాల్సిందే నియామకాలు. ఇక ఇవే ఇస్తామన్నారు కదా అని చెప్పేసి నమ్మి గెలిపించుకున్నాము. ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఇప్పుడు మార్పు రావాలి, కాంగ్రెస్ కావాలి అని చెప్పేసి అప్పుడు గెలిపించుకున్నాము. మేమే స్వయంగా తిరిగి మరి పుస్తకాలు పక్కన పెట్టి మరి గెలిపించుకున్నాము. ఇప్పుడు అనుభవిస్తున్నాము. ఎవరు తోకున్న గుంతల వాడే పడాలంటారు కదా. కొంతమంది మేధావులు కూడా మీతో ఉన్నారు, రియాజ్ సార్ కావచ్చు, కోదండరామ్ సార్, వీళ్ళందరూ ఉన్నారు. ఈ రోజు ఎక్కడ కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు పదవిలో ఉన్న వాళ్ళు ఏం మాట్లాడలేరు కదా, వాళ్ళకి పదవులు వచ్చినాయి, వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి కదా. ఇంకా ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? ఇప్పుడు నా పక్కన తిరిగే నా ఫ్రెండే ఉద్యోగం వస్తే మాట్లాడదు, వాయిస్ రాదు తనకి. అట్లాంటిది ఇంకా ఆయనకు ఉద్యోగం వచ్చినాక ఇంకెందుకు మాట్లాడతాడు? ఎవరైనా మాట్లాడారు కదా, వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేసి. మేధావులు అని చెప్పుకుంటారు కదా, మన జాబ్లు వచ్చి ఇదంతా, కానీ మేధావులు అనేటోళ్ళు ఏ వర్గాన్ని కూడా సపోర్ట్ చేయరు కదా. ఎప్పుడు నిరుద్యోగుల పట్ల కావచ్చు. నేను అదే అంటున్నా, మేధావులు అనేటోళ్ళు న్యాయం సైడ్ ఉండాలి, నిరుద్యోగుల సైడ్ ఉండాలి, కానీ ఇట్లా పదవుల సైడ్ ఉన్న వాళ్ళని మేధావులు అనరు. ఇంకా నా నోటికి వస్తలేదు కానీ సన్నాసులు అంటారు ఇక.